అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక నిలిచి ఉన్నారట. ఇది నేను ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు సియోనును కట్టి మహిమతో దిగిరాబోతూ ఉన్నారు. అలంకదో రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించబడుదురుగాక. అలంకరింపబడిన రాజుని కన్నులారా చూసుదురుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రపంచం యొక్క పరిస్థితులు గనక మనం సమీక్షిస్తే, నేడో రేపో ప్రభు రాకడ రాబోతూ ఉంది. ప్రభు రాకడకు సిద్ధపడదుము గాక. కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఎవరు చూస్తారా ఆయన్ని? కృపలో నిలిచిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, అన్నపానములు పుచ్చుకున్న దేవుని సంఘమే ఆయనను చూస్తారు. వాళ్ళకి ఏ హాని కలగదు. ఆ రోజు సంబరం, ఆ రోజు మహిమ కలిగిన దినం, ఆ రోజు మహోన్నతమైన మంచి దినం. 2 మాటలు చెప్తాను. ఆ రోజున మంటల్లోకి వెళ్ళిపోయే గుంపు ఒకటి, మహిమలోకి వెళ్ళే గుంపు ఒకటి.